హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఇటు రీతిలో మనందరం కూడి దేవుని నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఆయనకి ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి ఆయనకే లెక్క నేను వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇటు రీతిలో బైబిల్ విషయాన్ని జ్ఞానించుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు ఆయనకే వందనాలు. ఎవరైతే మనం ఇంతవరకు దేవుని యొక్క సమయం ఇచ్చినందుకు ఆయనకే మహిమ చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీలో గడిచిన వారంలో మనం కొన్ని అంశాల కోసం ధ్యానించుకున్నాం. దీనిలో ఉన్న లక్షణాలు ఏంటంటే సర్వోన్నతమైన దేవునిలో ఉన్న గుణ లక్షణాల కోసం మనం గడిచిన సెక్షన్లో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుడు సర్వజ్ఞుడైన దేవుడు, దేవుడు సర్వాంతర్యామి దేవుడు, దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఈ యొక్క లక్షణాలు దేవుళ్ళలో మనం చూసి ఉన్నాం. దీని తర్వాత ఉన్న అంశాలు ఏమైతే ఉన్నాయో మనకి బ్రదర్ వివరిస్తారు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు బ్రదర్ చదివి సహాయం చేస్తారు మన మధ్యలో. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడి వాక్యం దీవించును గాక. మరి చదివి సహాయం చేసిన బ్రదర్కి వందనాలు. సో తర్వాత అంశం మన మధ్యలో వివరించడానికి పాస్టర్ సీమోనయ్య గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ సీమోన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామని. వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబుల్ స్టడీలో మనము దేవుణ్ణి స్తుతించడానికి, మరి బైబుల్లో దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకోవడానికి, మరి ఈ యొక్క బైబుల్ స్టడీ ద్వారా దేవుని గుర్చినటువంటి మానవుని పట్ల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏదో మనకు తెలియచేయడానికి, తెలియపరచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ బైబుల్ స్టడీ ద్వారా వాటిని మనం తెలుసుకుందాం. మరి యొక్క దినము ఈ రీతిగా మరి సహాయం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని మనము వాక్యంలోనికి మనం చూసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో మరి మనం చూసినట్లయితే మరి గతం కాలంలో మరి వాక్యంలో చదవబడినటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి ప్రకారంగా మరి రోమా పత్రికలో వ్రాయబడినటువంటి లేఖనంలో ఉన్నటువంటి సత్యాలను మనం చూసినప్పుడు అక్కడ రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అన్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అక్కడ చెప్పినటువంటి మాటను లేఖనము చదవగా మనం విన్నాం. ఎందుకనగా దేవుని గుర్చిన తెలియసఖ్యం అనేదేదో వారి మధ్యన విషేదము అయి ఉన్నది. దేవుడికి వారికి విషేదము చేసను. ఆయన అదృశ్య లక్షణములను అనగా నిత్యశక్తియు దైవత్వమును ఆయన జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో తేటగా మనకు కనబడుచున్నవి అని చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూసాం. దేవుని గురించినటువంటి గుణలక్షణాల్లో, సాటి లేని దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో మొదట 2 సెషన్లోనూ కూడా మనము మరి యొక్క ధ్యానించడానికి దేవుడు సర్వోన్నతుడైన దేవుడని, ఆయన సర్వోన్నతునికి ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి లక్షణాలను మనము ధ్యానించాం. మరలా రెండవదిగా మనం చూస్తే దేవుడు శాశ్వతుడైన దేవుడిని గురించిన మనము ధ్యానించాం. మరలా ఈ యొక్క 2వ సెషన్లో మనం చూసినప్పుడు దేవుడు సర్వాంతర్యమైన దేవుడు అని ఆయన గురించిన మనం చూసాం. మరి నాలుగవదిగా చూసినప్పుడు ఆయన దేవుడు సర్వోజ్ఞుడైనటువంటి దేవుడిగా మనం చూసాం. ఈ రోజున రెండు మరి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలను మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించి నడిపించాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ స్టడీ ఎందుకోసం అంటే దేవుడు ఏమై ఉన్నాడో, అసలు దేవునికి ఉన్నటువంటి ఆ గుణలక్షణాలు ఏమిటి, దేవుని గురించినటువంటి తెలియజేయవలసినటువంటిది అది అంతయు కూడా మరి తెలియపరిచి ఉండగా మరుగున పడిపోతూ ఉండగా, ఆ మరుగున పడిపోకుండా మరి ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవాలి దేవుని యొక్క శక్తి కలిగిన దేవుడు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి దైవత్వం ఏమిటి అన్నది మనం పూర్తిగా పరిపూర్ణంగా మనము గ్రహించినట్లయితే మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనము దేవుని ఏ విధంగా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది.
ఈ విషయాలను మనము జాగ్రత్తగా మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి దేవునికి ఉన్నటువంటి మరొక గుణలక్షణం ఏమిటి అంటే, మరి ఆయన గురించి చెప్పడానికి మార్పు లేని దేవుడు. మనము చూసినట్లయితే మార్పు లేని దేవుడై ఉన్నటువంటి ఆ యొక్క సాటి లేని దేవునికి ఉన్నటువంటి మరొక గుణలక్షణము ఈ దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. సరిపోద్దండి. ఇక్కడ మనము చూస్తే ఆయన మార్పు లేని దేవుడు అనడానికి ఇక్కడ సంఖ్యాకాండములో ఆయన మాట్లాడుతున్నటువంటి నేను మరి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ప్రాముఖ్యమైనది ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు వంటి వాడు కాడు అనగా ఆయన మార్పు లేని దేవుడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పింది చేయకుండా ఆయన మాట ఇచ్చింది స్థాపింపకుండా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆయనకున్నటువంటి ఏదైతే ఆయన గుణలక్షణాలు ఉంటాయో మనం జాగ్రత్తగా గమనించండి. ఆయనకున్నటువంటి పేరులోనే ఆయన గురించినటువంటి దైవ లక్షణాలన్నీ కూడా బయలుపడుతూ ఉంటాయి. గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవునికి ఉన్నటువంటి పేరులోనే ఆయనకున్నటువంటి గుణలక్షణం మనకు బయలుపడుతుంది. ఆ గుణలక్షణాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మనము దేవునికి మన పట్ల ఉన్నటువంటి సంకల్పం ఏమిటో, ఈ ఆది యందు దేవుడు ఎలా ఉన్నాడో అనేటువంటి దానికి మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాటను చూస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 102వ కీర్తన చూసుకుందాం. చూడండి, 102వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 26-28 వరకు చదువుకుందాం. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవి నశించును గాని దేవుడు పైన నీవు నశించవు, నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేసినదు గాని నీవు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుని కుమారులు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. సరిపోద్దండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో మనం చూస్తే ఇక్కడ 26వ వచనం దగ్గర నుండి దేవునికి ఉన్నటువంటి మార్పు లేని దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాన్ని మరి కీర్తనకారుడు వివరిస్తూ చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అవి నశిస్తాయి కానీ నీవు నిలిచి ఉంటావు దేవా. దేవునికి ఉన్నటువంటిది ఏంటండి? ఆయన పేరులో ఉన్న పేరే మనం ధ్యానిస్తున్నాం. మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడికి ఉండవలసినటువంటి ఈ మార్పు లేని దేవుడు ఎలాగ ఉన్నాడు అంటే, ఆయన ఇదిగో ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కూడా నోటి మాటతో కలిగి చేయబడిన సూర్య చంద్ర నక్షత్రములను, లేక ఈ భూమి మీద ఉన్నటువంటి కొండలను, లోయలను, వీటినన్నిటిని చూస్తే ఇవన్నీ కూడా మరి మనిషి అయితే మరి చనిపోవడము, పుట్టడము, మనిషి చనిపోవడము జరుగుతుంది. కానీ అవి ఎప్పుడైతే దేవుడి నోటి ద్వారా పలికబడ్డాయో అప్పటి నుండి స్థిరత్వంగా నిలిచి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నిలిచి ఉన్నాయి, కానీ వాటికి ఒక దినం రాబోతుంది, అవన్నీ కూడా నశించిపోతాయి. ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటున్నాడంటే, అవన్నీ అంటే ఏవి? సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కూడా, జీవరాశులు అవనండి, చెట్టులు అవనండి, లేకపోతే ఆకాశం అవనండి, సూర్యచంద్ర నక్షత్రాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, లోయలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషిని ఎంతో మందిని చూస్తాయి. కానీ అవి నిరంతరం దేవుడు కలుగు చేసినప్పటి నుండి ఇవి అలాగే ఉన్నాయి. కానీ మనుషుడు అనుకుంటున్నాడు వాటి వైభవమును చూసి, వాటి వైభవంతో పోల్చుకుంటూ, అయ్యో ఎంత గొప్ప వైభవంతో ఉన్నాయి కదా, నేనైతే కొద్ది కాలమే ఉండేవాడిని,
అనుకుంటున్నాయి. దానికన్నా దేవుడికి ఉన్నటువంటి మార్పు లేని దేవుడికి చెప్తున్నటువంటి లక్షణం ఏమిటి అంటే, ఆయన అవన్నీ నశించుతాయి కానీ ఇవన్నీ కూడా వస్త్రం వల్లే పాతగిల్లిపోతాయి కానీ, ఒకడు అంగవస్త్రము తీస్తున్నట్లుగా ఇవన్నీ కూడా తీసివేయబడతాయి కానీ, నీవు ఏకరీతిగా నుండు దేవుడవు. హల్లెలూయా. ఏకరీతిగా ఉండ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్ను ఆయన మహిమకు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే సమయంలో ఈ సూర్య చంద్ర నక్షత్రముల గురించి మరి రాయబడినటువంటి మాటను మనం చూస్తే 2వ పేతురు పత్రికలో మనం చూసినప్పుడు 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో మరి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఆ యొక్క 10వ వచనం దగ్గర నుండి చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు చూడండి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో. సరిపోద్దండి ఇక్కడ అమ్మ మాట్లాడొద్దండి, వినండి, ఎందుకంటే ఈ యొక్క లైవ్ జరుగుతుంది. ఇక్కడ మనము చూస్తున్నటువంటి లేఖన భాగంలో చూస్తే, ప్రభు దినము దొంగ వలె వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోవును. కానీ నిరంతరుడుగా నిత్యము నిలిచి ఉండేటువంటి దేవుడు, సృష్టిని కలిగజేసిన దేవుడు, మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఈ మార్పు లేని దేవుడిని మనము తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా లయమవుతాయి. కానీ దేవుడు నన్ను కలుగజేసిన సృష్టిలో నేను నిరంతరము దేవునితో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడండి మానవుడు దేవునితో ఉన్నట్లయితే, ఇక్కడ మనం చెప్తున్నాము ఇవన్నీ కూడా ఒక దినమున అన్నీ కూడా గతించిపోతాయి. కానీ 12వ వచనం అంటున్నాడు, మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి అనబడినటువంటి దేవుడు నివసిస్తాడు. ఆయనతో పాటు నువ్వు నివసిస్తావు. హల్లెలూయా. మానవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? మార్పు లేని దేవుడై ఉన్నాడు. మార్పు లేని దేవునికి మనమేమై అవుతున్నామంటే, ఆయనతో పాటు నిరంతరము నిలిచేటువంటి ఆ నిత్యత్వంలో ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క లేఖనము మనకు తెలియజేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబుల్ స్టడీ ద్వారా అసలు నీవు దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నీకు అర్థమవుతుంది అనేటువంటిది ప్రాముఖ్యంగా మనము గ్రహించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నేను తెలుసుకున్నప్పుడు నీ యొక్క నిత్యత్వంలో నీవు ఉండబోయేటువంటి స్థితి ఏమిటో అర్థమైతే నీవు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నీకు అర్థమవుతుంది. దేవుని యొక్క మహిమ కలిగిన దేవుణ్ణి మనం అలా రీతిగా ఆరాధించే వారిగా ఉండాలని మనం కోరుచున్నాను. ఇంకొక 2 వచనాలను చూసుకుని ఈ యొక్క అంశమును ముగించుకుని మరొక అంశంలోనికి మనం వెళ్దాం. మలాకీ గ్రంథమును మనం చూస్తే, మలాకీ గ్రంథములో వ్రాయబడినటువంటి మరో వచనమును మనం చూద్దాం. 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, యెహోవావైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేరు. ఎవరి గురించి చెప్తున్నాడండి? దేవుని గురించి చెప్తున్నాడు. అదే సమయంలో మనిషి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మంచి పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ వినయముతోనూ మీరు నడుచుకున్నటువంటి వారు ఆ యొక్క లయము కానీ క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కోసం అని అక్కడ మనం కీర్తన యొక్క మరి
మొదటి ఆ కీర్తనలో మనం చూసాం, ఆ యొక్క పేతురు పత్రికలో చూసాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మలాకీ గ్రంథకర్త చెప్తున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను. చూడండి ఎంత స్పష్టంగా, ఇందాక వచనాలన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరును లయము కారు. ఇశ్రాయేలు ఆ యొక్క శరీర సంబంధమైన ఇశ్రాయేలులు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా అబ్రహాం సంతతి వల్ల వచ్చినటువంటి ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉన్నటువంటి నా జీవితమునకు దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే మీరు లయము కారు. ఎప్పుడు లయము కారు? దేవుడు ఏమిటో మీరు తెలుసుకున్నప్పుడు, దేవునికి ఉన్నటువంటి శక్తి ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు, దేవునికి ఉన్నటువంటి మహిమ ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు, దేవునికి ఉన్నటువంటి ప్రభావం ఏమిటో మనం గ్రహించినప్పుడు, ఎంత కార్యమో మీరు లయము కాని రాజ్యములో మీరు ఉండడానికి ఏర్పాటు చేయబడిన వారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి మరొక మాటను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలను చూసుకుందాం. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును. అవన్నీ పాతగిలిపోతాయి గాని ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతినిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. నీవు చెప్పుచున్నాను. అయితే 14వ వచనం చాలా ప్రాముఖ్యమైన సంగతి. 14వ వచనం చదవండి ఇప్పుడు. వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పంపబడినటువంటి ఆత్మలు కారా. ఇక్కడ మనం చూస్తే నపురినటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో దూతల గురించి, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువారి గురించి ఎంతో సుస్పష్టంగా మాట్లాడుతూ, ఈ దూతలకును ఆ యొక్క దేవుని కుమారుడికి, అలాగే దేవుని కుమారుడితో పాటు మనం రక్షణ అనేటువంటి స్వాచ్యమును పొందబోయడానికి ఎలాంటి వారిని నియమించాడు దేవుడు అనేటువంటిది చూస్తే, ఇక్కడ మనం చూసినప్పుడు 5వ వచనంలో చూస్తే, ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుండి చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీవు నా కుమారుడవు. చదవండి. నీవు నా కుమారుడవు, నేను నేడు కనియున్నాననియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును. ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పిన 7వ వచనం దగ్గర నుండి చదవండి ఇప్పుడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటున్నటువంటి దేవుని కుమారుని గురించి చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి, దూతల గురించి చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయి. అయితే దాని తర్వాత మానవుని కొరకు, నీ కొరకు, నా కొరకు దాచి ఉంచినటువంటిది శ్రేష్టమైనటువంటి విషయాలను ఇక్కడ మన కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. కుమారుడిగా ఎవరు కుమారుడు? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి, ఆయనకు కుమారుడిగా మనల్ని స్వీకరించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరమును విడిచి భూమి మీదకు వచ్చారు. ఆయన యందు దేవుడు ఆనందించుచున్నాడు అని చెప్పబడింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరి యొక్క ఇదే అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వచనంలో, ఆ యొక్క 14వ వచనంలో, మరి రక్షణ అనే స్వాచ్యమును పొందబోవు వారికి పరిచారం చేయుటకు దూతల్ని ఏర్పాటు చేశాడు. దేవుని కుమారుడైతే దేవుని చేత అయిన నా కుమారుడని దేవదూతలు ఎప్పుడు ఎవరితో చెప్పలేదు, కానీ దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభువారి గురించి మాత్రమే తండ్రి అయిన దేవుడు చెప్పగలిగాడు. అలాగే నిన్ను నన్ను కూడా రక్షణ అనే స్వాచ్యమును పొందడానికి సిద్ధపడుతున్న నీకు నాకు ఆయన నిత్యత్వమును ఇవ్వడానికి, క్రొత్త ఆకాశము పేతురు పత్రికలో చదివిన ప్రకారంగా క్రొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్న వారమై ఉన్నాము. దేవుడి ఈ మాటలను బట్టి ఆయన మార్పు లేని దేవుడు, మనలను
ఆయన రూపమునకు మార్చుకుంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించబద్దులమై ఉన్నాం. రెండవదిగా మనము చూస్తే ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి రెండవ మాటను మనం చూసుకుందాం. దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. రెండో అంశం రాసుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు? త్రియేక దేవుడు, అదే త్రిత్వము అని కూడా మనము అంటాం. ఈ త్రియేక దేవుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు కానివ్వండి, కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు కానివ్వండి, ఈయనను మనము ధ్యానించినప్పుడు, ఆరాధించినప్పుడు ఈ త్రిత్వమైన దేవుని మనం ఏ రీతిగా ఆయన చూడడానికి చాలామందికి దేవుడు ఒక్కడే అంటున్నారు. మరి దేవుళ్ళు మరలా మీరు బహుదేవత దేవుళ్ళు మీరు ఆరాధిస్తున్నారు అని చాలామంది వాక్యము తెలియక, పరిశుద్ధ గ్రంథమును ఇచ్చిన తెలియక వీరు పొరపాటు పడుతూ బహుదేవత దేవుళ్లను మీరు ఆరాధించేవారుగా ఉన్నారు అని చాలామంది పొరపాటు పడేవారు కూడా ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు తండ్రి యొక్క ఆది యందు దేవుడు, మనం ఏ అంశం ఏంటంటే, మన అంశం ఏమిటి? ఆది యందు దేవుడు ఎలా ఉన్నాడు, ఆది యందు దేవుడు ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు అని మనము జాగ్రత్తగా మనము పరిశీలన చేయండి. ద్వితీయోపదేశ కాండము మరి 6వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడగు యెహోవా. చాలు, ఈ యొక్క మాటను చూసినప్పుడు మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, ఆయన ద్వితము, రెండోవాడు కాదు. ఆయనలో మరొకటి, ఆయనతో పాటు సాటి అయినటువంటి మరొకరు లేరు. ఆయన ఒక్కడే అయిన దేవుడు. ఆయన ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. హల్లెలూయా. అద్వితీయుడు అనగా ఆయనలో మరి మరొక కోణం అనేటువంటిది, మరొకరు అనేటువంటిది లేనటువంటిది. అందుకని ఇశ్రాయేలుడు ఒక పాట పాడతారు. ఇశ్రాయేలు వారి యొక్క పాటనుగా మాట్లాడుతూ చాలా చక్కటి మాటలు, ఆ యొక్క ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఇక మనం చూసినట్లయితే ఈ అద్వితీయుడైన దేవుని గురించినటువంటి ప్రస్తావన ఎంతగా మరి వివరించాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. మీ ప్రమాణ వాక్యములు 45 యెషయా 45 21. ఓకే. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేయుదురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములను తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక చూడండి, నేను తప్ప మరొక వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మనం మాట్లాడుచున్నటువంటి దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా చూసినప్పుడు, మీ ప్రమాణ వాక్యము నా సన్నిధిని తెలియజేయుడి అని చెప్పి జనులకు మరి కూడి వచ్చి ఆలోచన చేసుకుందరు కానీ చెబుతూ, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములను తెలియజేసిన వాడెవడు? చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండడానికి వీరు లేదు. దేవుడు, ఆది యందు దేవుడు అనేటువంటి దేవునికి ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఇవన్నీ ప్రకటించిన వాడు ఎవడు? నేనే కదా. నీకు ప్రకటించిన వాడినే కాదు, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండడానికి వీడలేదు. నేనే నీతిపరుడగు దేవుడను, రక్షించువాడను నేనే, తప్పించువాడను నేనే, ఏ దేవుడును లేడు అని స్పష్టంగా మాట్లాడుచున్నటువంటి మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతగా చేసిన దేవాది దేవుణ్ణి మనము ఎలాగా మరి దేవుడు ఆ యొక్క త్రిత్వమైనటువంటి దేవాది దేవుడని యెహోవాను మనము ఏ విధంగా మనం చూడాలి,
త్రిత్వంలో ఉన్నటువంటి ఆయన మరి దేవుడు ఆది యందు ఉన్నటువంటి ఆదిలో ఉన్నటువంటి సృష్టిని చేసేటప్పుడు దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారా, లేక తండ్రి ఒక్కడే చేశాడా? మన యొక్క ఆలోచన చాలామందికి ఉంటూ ఉంటుంది. అవును కదండి. చాలామందికి ఈ యొక్క అసలు సృష్టి చేసినప్పుడు దేవుడు యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారు, యేసుప్రభు వారు ఏమై ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నారు, ఈ యొక్క అంశాలను మరి చాలామందికి డౌట్లుగా ఉంటూ ఉంటాయి. ఇందుకనే ఇక్కడ మనం చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుని గురించినటువంటి మరి ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్పినటువంటి నేను తప్ప మరొక దేవుడు లేడు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అనగా మరొక అద్వితీయుడు అనగా ఏకైక దేవుడు అని రుజువు చేస్తూ మనము యెషయా గ్రంథంలో చూసినప్పుడు ఆయన గురించినటువంటిది నేనే ప్రకటించువాడను, రక్షించువాడను, కాపాడువాడను, అన్ని నేను తప్ప మరొక దేవుడు లేడు అని చూపిస్తూ తండ్రి అయిన దేవుని గురించినటువంటి వివరణ మనకి ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూడగలుగుతున్నాం. ఇంకా లూకాసు వార్తలోనికి వస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చూడండి ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. నిత్యము ప్రార్థన చేసి ఉండటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణము చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఒక పట్టణం గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ దేవునికి భయపడకయు మనస్సును లక్ష్య పెట్టకయు నుండినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ యొక్క న్యాయాధిపతిని గురించి ఇతడు ఎలాంటి వాడై ఉన్నాడు, ఈ యొక్క మరి ఇతను మరి ఇలాంటి న్యాయాధిపతి ఆ యొక్క విధవరాలు ఆ యొక్క ఏమి పనికిరానటువంటి మనిషి, ఆమెకి ఎన్నోసార్లు తిరుగుతూ ఉంది. అటువంటి మనిషికి ఏమిటి ఆమె దగ్గరకు వచ్చి న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. ఆ న్యాయము తీర్చడానికి ఆ న్యాయాధిపతిని గురించి ఈ మాటను తెలియజేస్తూ 16వ వచనం చదవండి. అదే అధ్యాయము 16వ వచనం చదివితే అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, దేవుని రాజ్యం ఉన్నది. దేవునికి ఒక రాజ్యం కొరకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడు అయినటువంటి యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే, ఆయన తండ్రి అయిన దేవుడిని నువ్వు ఎదుర్కోవాలి అంటే, దేవునికి మరి భయపడినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడే న్యాయము జరిగించినప్పుడు నీ తండ్రి నువ్వు అడిగిన వాటికంటే మరి శ్రేష్టమైనవి నీకు ఇస్తాడు కదా అని ఈ యొక్క మాటల్లో మనం చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన్ను గురించి మొరపెట్టు వారి గురించి ఆయన చేసేటువంటి ఈ అన్యాయస్తుడైనటువంటి వ్యక్తిని గురించి 6వ వచనం 7వ వచనం చూసినప్పుడు ఇక్కడ వ్రాయబడింది. ఇదే 18వ అధ్యాయంలో 6, 7 వచనాల్లో చూస్తే మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునని వారి విషయమే కదా ఆయన మీతో చెప్పుచున్నాను అనగా తండ్రి అయిన దేవుడు మీ కొరకు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. మాట్లాడుతున్నది ఎవరు? చెప్పాలి నాకు సమాధానం. మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు, కుమారుడిగా ఉన్నటువంటి
యేసుక్రీస్తు ప్రభుల వారు. కుమారుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు మాట్లాడుతూ తండ్రి అయిన దేవుని గురించి ప్రస్తావన చేస్తూ ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడు. మీరు అడిగిన దానికి ఇదిగో అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి అంతగా చేస్తే మీరు మరి ఇంకా శ్రేష్ఠుడైనటువంటి వారు కదా, మరి ఇంకా మీరు శ్రేష్ఠులైనటువంటి గుణమైనటువంటి వారు కదా. ఇటువంటి వారిని మీరు కలిగి మీరు మీరు మరి మీ దేవుడిని మీరు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి మీకు ఆ యొక్క గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు కదా అనేటువంటిది దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తున్నటువంటిది. ఆయన అడుగు వారికి, ఆయన సమీపంగా ఉన్న వారికి ఆయన త్వరగా మరి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూస్తే అక్కడ స్పష్టంగా తండ్రి కుమారులుగా ఆయన ప్రత్యక్షతను కనబరుచుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూడగలుగుతాం. ఇదే మాటను గురించి చాలా విషయాలు యేసు ప్రభువు వారు ఆయన తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు మనకి చాలా విషయాలు ఉంటాయి. 11వ వచనంలో తండ్రి యందు నేనును నా యందు తండ్రి నాడని నమ్ముడి అని అక్కడ మాట్లాడుచున్నటువంటి మాటను చూస్తాం. ఇంకా 10వ వచనంలో చూస్తే తండ్రి యందు నేనును నా యందు తండ్రి అయి ఉన్నామని మీరు నమ్ముటలేదా అని అక్కడ పిలుపుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం 5వ వచనంలో 6వ వచనం దగ్గర చూస్తే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకును ఎవ్వడు రాడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క మాటను చూడగలుగుతాం. 12వ వచనం అంటాడు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించు వారందరూ కూడా వాటికంటే గొప్ప కార్యములను మీరు నిశ్చయంగా చేసేదరు అని చెప్తూ ఉన్నటువంటి మాటను చెప్తూ ఇవి అన్నిటికీ కారణము ఒకటి మనకు చూపిస్తున్నాడు. చూడండి 13వ వచనం దగ్గర మనం చూసినప్పుడు మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి మీకు, చదవండి మాట, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేస్తును నా నామమున. చాలండి. ఇక్కడ మనం చూస్తే మీరు నా నామమున మీరు దేవుణ్ణి ఏది అడుగుతారో మీరు అడిగేటువంటిది తండ్రి కుమారుని యందు మహిమ తెచ్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు మన కొరకు కనిపెట్టుచు ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి చూస్తున్నాము, కుమారుడైన యేసు ప్రభువుని చూస్తున్నాము. ఆది యందు దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుళ్ళు ఎలాగున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కుమారుడు ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం, తండ్రి ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు అనగా కుమారుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరు ఏకమై ఆయనలో ఏకమైన త్రిత్వమైన దేవుని గురించి ఆయన ఏమై ఉన్నాడో ఆయన లేఖనం గురించి తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటను మరి చూసినట్లయితే నప్పుడున్నటువంటి దేని బిడ్డలారా 23వ వచనం దగ్గరకు వచ్చేటప్పుడు యేసు ప్రభువు ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడండి. ఆ మాట, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను చూడండి ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక్కడు నన్ను ప్రేమించిన ఎలా నా మాటను గైకుంటాడో అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము. నన్ను ప్రేమించిన వాడు నా మాటను గైకును. మీరు నన్ను వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. ఎంత ముగిస్తున్నాడు చూసారా? నన్ను పంపినటువంటి నా తండ్రిదే. మీరు గనక నన్ను ప్రేమిస్తే మేము ఏదైతే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో కలుగచేశాడో ఆ యొక్క ఆదిలో ఆదామును కలుగచేయడానికి ఆ యొక్క 6వ దినమున దేవుడు బురదలోనికి ఆ బూడిదలోనికి కొన్ని చోట్ల అది బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడ్డ మాట ఏమిటంటే డస్ట్లోనికి అనగా బూడిదలోనికి ఆయన బూడిదను ముద్దగా చేసి ఆ యొక్క బూడిదకు అందమును అద్దాడు అని ఒక రూపమును ఇచ్చాడు అని ఏ ఆదామును కలుగు చేయడానికి తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా అక్కడికి వెళ్ళారో ఆ ప్రత్యక్షతను
మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క కుమారుడుకు ఉన్నటువంటి మహిమ ఏమిటి? కుమారుడు ఏమై ఉన్నాడు? ఈ కుమారుడుకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుని గురించిన ప్రత్యక్షత మనకు కనబడుతుంది. అయితే కుమారుని గురించినటువంటి మాటను మనం చూడాలి అంటే ఎంతో సుస్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే ఆది కాండము ప్రారంభంలో ఏదైతే కనబడుతుందో అదే ఇక్కడ మనకు ప్రారంభం కనబడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో కలుగచేసెను, సృజించెను. ఇక్కడ మనం చూస్తే ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన యొద్ద నుండి ఆయన యందు నా దేవుని యొద్ద ఉండెను, ఆ సమస్తం ఆయన మూలముగా కలిగిన. 14వ వచనం చూడండి. ఇదే మాటలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యన నివసించి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, బాగా గమనించండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆది యందు దేవుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞానం చేస్తూ ఉండగా చెప్తున్నటువంటి మాటను మనం ఈ మాటను చూడగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాటను మీ ఎదుట పెట్టాలని పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి నేను ఇష్టపడుచున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ అధ్యాయం 28, 23 వచనం దగ్గర అనుకుంటే చదవండి. సామెతలు 8 కరెక్ట్ 23 దగ్గర నుంచి చదవండి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు. చాలండి. ఇక్కడ మనం ఈ యొక్క 8వ అధ్యాయములో సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అనాది కాలం మొదలుకుని, ఏది అనాది కాలము? ఆది. ఈ ఆది అనబడినటువంటి కాలము మొదలు లేనప్పుడే, అనగా ఆది అనబడినది ఉన్నది అంటే ఆయనకు కాలం అన్నది వస్తున్నది అంటే అక్కడ నుండి మరి యేసు ప్రభు వారు కూడా ఒక కాలం నిర్ణయింపబడతారు. అందుకని ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతుందంటే అనాది కాలము, దానికి లెక్కలేనిది. ఆది అనబడినటువంటిది, ఇక దానికి పీరియడ్ అనేటువంటిది ఎంత కాలం నుండి దేవుడు ఉన్నాడు అనడానికి దానికి అంతము లేనిది. అంతము లేని దేవుళ్ళలో ఆ యొక్క తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడైనటువంటి దేవుడు ఎలాగున్నాడో ఈ సామెతలు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ సామెతల్లో వ్రాస్తూ అక్కడ గురించి వ్రాస్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? పర్వతములు పుట్టకమునుపు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టకమునుపు, భూమి దాని మైదానములు ఆ యొక్క చేయకమునుపు, నేను అక్కడ రవంతియు మట్టియు లేనప్పుడు, సృష్టింపబడక మునుపు నేను ఉంటిని అనగా ఆది నుండి ఉన్న కుమారుడైన యేసు ప్రభు వారి గురించిన ప్రత్యక్షత మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినది ఏంటి? ఆది యందు వాక్యముండును. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త. తండ్రి అయిన దేవునితో పాటు సృష్టికర్తలుగా ఆయనతో పాటు ఉన్నవారు యేసు ప్రభు వారు. ఇది మనకి సుస్పష్టీకరణంగా మనకి అర్థమవుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినప్పుడు ఈ యొక్క దేవుని గురించినటువంటి ప్రస్తావన మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షతను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇంకా మనం పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రత్యక్షతను కూడా మనం చూడవలసిన వారమై ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి.
దేవతలు అనబడిన వారును ఉమ్, ప్రభువులు అనబడిన వారును ఉమ్. అనేకులు ఉన్నారు. అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను ఆకాశమందు భూమి మీదనైనను భూమి మీద దేవతలు అనబడినవి ఉన్నను ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన సమస్తము కలిగను, ఆయన నిమిత్తము ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన అయితే మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవి ఎంచి భుజించుదురు. ఇందువలన వారు మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమైనదై ఉన్నది. సరే, చాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మాటల్లో కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటిది, ఈ మాటలను చూస్తూ ఉన్నప్పుడు ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడిన వారు ఉన్నను ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆయన నిమిత్తము మనము మరియు మనకు ప్రభు అయినటువంటి వాడు ఒక్కడే. ఆయన కూడా క్రీస్తే, ఆయనే క్రీస్తు, యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిను అని ఎంతో స్పష్టముగా మరి మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే నా ప్రియమైనటువంటిది అని బిడ్డలారా, ఇంకా ఇంకో వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరి పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించెను, అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిణామముల చొప్పున కృప ఇయ్యబడెను. దానికోసం ఇక్కడ తోటి ఆఫ్ చేసి ఒక్కసారి ఇక్కడ ఏమని చదివాము? ప్రభువు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుని గురించినటువంటి మాట్లాడుతూ కుమారుడైన యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ ఆయన 4వ వచనం దగ్గర చదవండి. ఇప్పుడు శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉన్నది పిలవబడితిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వచనంలో తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఈ వ్యాపించినటువంటి వీటిని చూపిస్తూ అస్సలు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే. చూడండి, ఆత్మనక్కడ పెద్ద అక్షరాలతో మీ బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ఈ ఆత్మ పెద్ద అక్షరాలతో ముద్రింపబడినటువంటి ఇంగ్లీష్ దాంట్లో అయితే హోలీ స్పిరిట్ అని రాయబడి ఉంటుంది. ఈ యొక్క బైబిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైనటువంటి దేవుడు ఒక్కడే, ఆత్మ అయిన దేవుడు కూడా ఒక్కడే. హల్లెలూయా. ఈ ప్రత్యక్షతను మనకి కనపరిచి దేవుడు మాట్లాడడానికి మనకు చూపిస్తున్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూస్తే మరొక వచనాన్ని చదువుకుందాం. ఈ యొక్క చాలా విషయాలు మీతో పంచుకోవాల్సి ఉంది కనుక నేను త్వరగా పరుగులు పెడుతూ ఉన్నాను. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్య విషయములలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని. సరిపోద్ది. ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతున్నటువంటి మరి మధ్యవర్తిగా వచ్చిన యేసుప్రభు వారికి, దేవుడైనటువంటి ఒక్కడై ఉన్న దేవునికి మధ్యవర్తిగా వచ్చిన యేసుప్రభు వారి ద్వారా నిన్ను నన్ను కూడా ఒక సాక్ష్య కాలమున ఇదిగో నీవు ఈ సాక్ష్యం ఇచ్చుటకే ఎవరు నియమించుకున్నాడట? ఈ సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు నియమించుకున్నాడట?
అక్కడ అపోస్తుడైన పౌలునని చెప్తున్నాడు, మరి ఈ రోజున నీవు ప్రకటించకపోతే, నువ్వు ఏర్పాటులో ఉన్నవాడవైతే, నువ్వు పిలబడిన వాడవైతే, నువ్వు స్థిరపరచబడిన వాడవైతే, దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఎన్నుకున్న వాడవైతే, నీ కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఆ మాటను మనం స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో సుస్పష్టంగా మనము తండ్రి అయిన దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనము ధ్యానిస్తూ మనకు ఎంతో స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. ఆత్మను గురించినటువంటి ప్రత్యక్షతను కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మరి ఆత్మను గురించినటువంటి సంపూర్ణ ప్రత్యక్షత మనకి ఎలా కలుగుతుందండి? ఆ యొక్క ఆత్మ మనకి ఎలా తెలియజేయబడుతుందండి? పరిశుద్ధ గ్రంథంలో అసలు ఆత్మ అనేటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది? ఒక మాటను మరి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోహాను గారు రాసిన 15వ అధ్యాయము, యోహాను గారు రాసిన 15వ సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ యొక్క మాటను 26వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబడబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు చాలండి చాలు ఒక మాట. ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏం చదువాం? సాక్ష్యం ఇచ్చువారు కలరు. ఎవరో సాక్ష్యం ఇస్తూ ఉన్నవారు? భూమి మీద ఉన్నటువంటి సజీవుడమైనటువంటి మనతో పాటు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వస్తున్నారట? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, నన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వస్తున్నారని చెప్తున్నాడు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబడుచున్నటువంటి ఆదరణకర్త అయినటువంటి తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు బయలుదేరి వచ్చినటువంటి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మయు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైనటువంటి దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి వాడు ఒక్కడే అని ఎంతో సుస్పష్టంగా మనకు తెలియజేస్తూ ఈ ఆత్మ ప్రత్యక్షతను గురించి కొన్ని అధ్యాయాలు వ్రాయబడ్డాయి. మనం చూసుకున్నట్లయితే మనం చూద్దాం. తర్వాత మనం ఇదే మరి యోహాను సువార్తలో మరి 16వ అధ్యాయములో మనం చూసినప్పుడు 16వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి చదవండి. అయితే ఆయన ఆత్మ అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఇక్కడ మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడైనటువంటి యేసు ప్రభువుతో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏకమై ఉన్నారు అని చెబుతూ ఆయన చెప్తున్నటువంటి మాటను గురించి చెప్తూ అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన అంతటా తానే ఏమీ బోధించడు కానీ వేటిని వినును. ఎవరు విన్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి మాటలు, నా మాటలు కాదు. ఇందాక చదువుకున్న యోహాను సువార్తలో ఏమంటారండి? అక్కడ యేసు ప్రభువారు ఏమైనా మాట్లాడుతున్నారు? తండ్రి నాకు ఏవైతే బోధించారో అవే మీకు నేను బోధిస్తున్నాను. నేను ఏవైతే ఆ యొక్క బోధించానో అవి వాటిని విని ఆయన అంతటా ఆయన ఏది బోధించడు కానీ విన్న వాటిలో నుండి మీకు బోధించి ఆ సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేతనే ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని చెప్పి తిని. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క మాటలను గురించి, పరిశుద్ధాత్మను గురించి ఎంతగానో ఈ ప్రస్తావన చేస్తూ ఈ 14వ అధ్యాయంలోను, ఈ యొక్క 15వ అధ్యాయంలోను ఆ యొక్క మాటలను తెలియజేస్తూ వచ్చినటువంటి మాటలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే 14వ అధ్యాయంలో కూడా ఒక మాటను, ఆయన గురించి వ్రాయబడ్డ మాటను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, 14వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇందాక చదవ మీ మాట. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించునని, మీలో ఉండునని మీరు ఎరుగుదురు అని ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల్లోనూ ఎలా ఉన్నది అంటే, మీరు ఏదైతే ఆయనను మీరు వేడుకుంటున్నప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను తండ్రిని వేడుకుంటాను, నా యొద్ద నుండి ఎల్లప్పుడూ మీ యొద్ద నుండి ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను. లోకమైన చూడదు, ఆయన మీరు ఎరుగుదురు. ఎవరు ఎరుగుతున్నారు? ఇక్కడ ప్రశ్న, ఎవరు ఎరగలుగుతున్నారు? మనుషులు. తండ్రి అయిన దేవుడిని ఆరాధించడం తెలిసిన వాడికి, కుమారుడైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరచబడిన వానికి, కుమారుడైనటువంటి తండ్రి కుమారుని ప్రేమించిన వారికి, ప్రేమించిన వాని యొక్క తండ్రి కుమారులకు పరిశుద్ధాత్మగా దిగువచ్చిన వానికి, దిగువచ్చినటువంటి పరిశుద్ధాత్మ మీకు జరగబోవు వాటిని అన్నింటినీ కూడా బయలుపరచబడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనకి త్రియేక దేవుడుగా కనబడుతున్నటువంటి త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మనకి స్పష్టీకరణగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. మరొక మాట కూడా నాకు ఈ సమయంలో మరి దేవుడు మనకు గుర్తు చేస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాటను మనం చూసుకుందాం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము చూడండి. జకరియా గ్రంథము 14వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఎంతో సుస్పష్టంగా క్షమించండి, జకరియా గ్రంథము 2వ అధ్యాయం, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి చదవండి. రెండవ దూత పరిగెత్తుకుపోయి యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండెనని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదట దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ, చూడండి ఇక్కడ నుండి జాగ్రత్తగా గమనించండి, నేను దానికి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంది, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉంది. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశ 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే, ప్రాకారము లేనటువంటి ఆ మైదానముగా ఏదైతే రేపు యెరూషలేము దేవాలయం అనబడినటువంటిది కట్టబోతున్నారో, క్షమించండి, కట్టబోయే మందిరము ఆ యొక్క కట్టబడిపోయే మందిరము ఉండదు, లేక ఆ ప్రాకారం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 12 గుమ్మములు కలిగిన ప్రాకారం ఏదైతే ఉందో, ఇదంతా కూడా దేవుని యొక్క రాకడలో ఇదేమీ ఉండదు. 3 ప్రత్యక్షతను కనబరుచుకుంటున్నాడు ఇక్కడ. ఆ ప్రాకారము లేని మైదానమునకు ప్రాకారంగా ఉండువాడు మొదటిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. చూడండి ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నాం. దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉండబోయేది. ఎవరు మహిమకు కారణం? ఎవరు? తండ్రి అయిన దేవుడు. ప్రాకారంగా ఉండబోయేది యేసుక్రీస్తు ప్రభువు వారు. అగ్ని ప్రాకారంగా ఇంకా మనం చూస్తే నేను దాని మధ్య నివాసినై ఉందును, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ ఇదే వచనంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడ తండ్రియు నన్ను ఆత్మయు నన్ను పంపి ఉన్నారని ప్రజలందరూ తెలుసుకుందరని ఇదే వచనంలో మనం చూడగలుగుతాం. చూడండి 11వ వచనం దగ్గర నుండి చూడండి. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య
నివాసము చేతును. మీ మధ్య నివాసం చేస్తున్నాను. అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా నన్ను నన్ను మీ యొద్దకు మీ పంపియున్నాడని యొద్దకు పంపియున్నాడని తెలుసుకొందురు. మీరందరూ తెలుసుకుందరు. మరియు తనకు స్వాస్థ్యమని తన స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్టమైన యెహోవాకు ప్రతిష్టమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను యెరూషలేమును ఆయన ఇంకను కోరుకును. సకల జనులారా యెహోవా పరిశుద్ధమైన నివాసమును విడిచిపెట్టి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనముగా ఉండుడి. ఇక్కడ మనకి ఎంతో సుస్పష్టంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఒకే ఒక్క మాటను చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం దగ్గర చూస్తే యేసుప్రభు వారు పలుకుతున్నటువంటి ఈ మాటను మనం చూడగలుగుతాం. చూడండి, యేసుప్రభు వారు పలుకుతున్నటువంటి మాటను, ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఎవరైనా ప్రశ్నలు ఉంటే మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. తండ్రి యొక్కయు, చూడండి ఇక్కడ నుండి జాగ్రత్తగా గమనించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు బాప్తిసం ఇచ్చుచు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోని అన్నారా? ఇక్కడ నామములు ఏమని చెప్తున్నారు చెప్పండి, ఏమంటున్నాడు అక్కడ వాక్యంలో? నామములోనికి వారికి, నామములు కాదు, నామములోకి. చాలా బాగా గమనించాలి. ఇక్కడ మనకి నామములోనికి అనగా ఒక్కటే. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్కటై ఉన్నారు. ఆయనకు ఒకటే నామము, యెహోవా. మీకు అర్థమైంది కదా? ఆది యందు దేవుడు ఉన్నగా దేవుడు తృప్తమైన దేవుడు. హల్లెలూయా. మనకి ఎంతో సుస్పష్టంగా వాక్యములో సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. దానిలో నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలో నుండి ప్రత్యేకపరుచుకుని ఆయన కొరకు మనకు ఒక నివాస యోగ్యమైనటువంటి, ఆయనకి ఎలాగైతే ఆది లేదో మనకైతే ఆది అన్నది ఉన్నది. మనము భూమిలో ఒక డేట్ అన్నది మనకు ఏర్పాటు చేయబడ్డది. మనము ఈ భూమిలోండి ఈ యొక్క మనము తప్పించుకున్న వారమైతే, జీవంలోనికి అడుగుపెట్టిన వారమైతే ఇక యుగాలు కూడా ఆయనతోనే జీవించడానికి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనబడినటువంటి దానిలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. త్రిత్వమైన దేవుణ్ణి మనం ఆరాధించగలిగినప్పుడు, త్రిత్వమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, త్రిత్వమైన దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు ఎంత శ్రేష్టమైనటువంటి మానవుని పట్ల ఉన్నటువంటి ప్రత్యక్షతను బయలుపరచబడుతుంది. మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష కోరికను మనకు బయలుపరచబడుతుంది. అందుకనే మనము ఆది అందున్న దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు మరి దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతున్నాం. ఇటు కృపనిచ్చిన దేవత దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మనం ఇంకా లైవ్ చేస్తారా? చేస్తారా?